ఏంది ఇంకా 90% అయిపోయింది, ఇంకా 10% ఉంది అంతే. నాకెవరో ఫోన్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా గురుగుమాండ్లు చాలా బాగా పెరిగినాయి. మొత్తం కంది చెట్లతో సమానంగా గురుగు చెట్లు కూడా పెరిగినాయి. చూస్తున్నారు కదా, అసలు యాది కంది చెట్టు యాది గురుగు చెట్టు ఎట్లా పెరిగినాయో చూడండి. ఒకటే పరే మేము కంది పంట వేసినామో చేనులో లేకపోతే గురుగు పంట వేసినామో అర్థం కాకుండా పోతుంది. అందుకనే ఈరోజు కూలోళ్ళని పెట్టేసి మొత్తం అంతా గురుగు చెట్లన్నీ కోసేపిచ్చేస్తాము. ఈ వీడియో వేరే ఫ్రెండ్కి పంపించింటే వాడు ఒకటే మాట అన్నాడు, ఏరా నువ్వు కంది పంట వేసినావా గురుగు పంట వేసినావా అని. అట్లుంది పరిస్థితి చేనులో. అందుకని మొత్తం అన్నీ ఈరోజు కూలోళ్ళని పెట్టి మొత్తం అన్నీ కోసేపిచ్చేస్తాండ. సరే, వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడిన తర్వాత మళ్ళా మనం మాట్లాడుకుందాము. చూడండి ఎలా ఉందో. గురుగుమాండ్లు కంది చెట్లు రెండు కలిసిపోయినట్లున్నాయి. మందు ఆ పక్క కంటే ఈ పక్కన ఫుల్ ఎత్తుందప్ప, బాగా మళ్ళా పెరిగింది ఇది. నీ అమ్మ మేము కష్టపడి ఎత్తే నువ్వు వచ్చి తింటా కూర్చుంటావా? ఫ్రెండ్స్, ఈ పురుగు కనపడుతుంది కదా మీకు? ఓకే, పొలంలో ఇట్లా పురుగులు చాలా ఉన్నాయి అక్కడక్కడ. ఇవి ఎటువంటి హాని చేస్తాయి, దీనికి ఏ మందు కొట్టాలా? అయిపోలే అంటే ఎట్లా మా అయిపోతుంది అంతే. ఏం చేపు 2 చేపుకి అయిపోతుంది. అవునా? ఏందేనా ట్రాక్టర్ అతను మాత్రం మళ్ళీ పొడిసారిగా ఉన్నాడు. అబ్బా, ఎవరు డ్రైవరు? స్టార్ట్ అది ఎక్కడ ఆడిచ్చేదానికి మిషన్ ఉంది. మిషన్ ఉందా? పోయినాడు ఈ పొద్దు. ఇంకా ఫస్ట్ అది ఎట్లా ఆడుతున్నా పోయి చూసుకొని రాలి. ఈడ తమాపురంలోనేనా? కాదు, నార్సింపల్లికి పంపించిన మామూలు బతలపల్లి అవతల అక్కడ ఇట్లా పోతుంది పులిందల రోడ్డుకి. మొత్తం అంత లెక్క అయినాయి వడ్లు? 10 రోజులు వచ్చి అంత లెక్క అయితే మొత్తం అంత లెక్క. పంట అయితే బాగానే వచ్చింది కదా? పర్వాలేదు. బాబాయ్ మన్నాడు మడుగు మార్పించిందమ్మా. మార్పించిందేనా వదలంటాను. నేలకి వెళ్తాడమ్మా, నేలకి తగులుతుందా? హలో హలో అశోక, ఇప్పుడు రాలేపు దిగాక పంపిస్తాను. ఇప్పుడు మడాడిపోయినాము నాటిపల్లికి దిగాక వస్తాను. ఇప్పుడే పోయిండు. నువ్వు 14 అయితే 14 పంపిస్తున్నాను. ఆడితే కాల్ చేసినాడు 3 గంటలు ఉంటున్నాడు. మనం మామూలుగా ఏ వీడియోకైనా కూడా కొంచెం సమయం ఎక్కువ ఉంటే గినా ఏదో ఒక స్టోరీ చెప్పుకుంటూ ఉంటాం. సో ఈరోజు కూడా అలాంటిది ఒక స్టోరీ చెప్పుకుందాం, మహాభారతం గురించి.
మహాభారతంలో చాలా విషయాలు అందరికీ తెలిసిందే. ఎందుకంటే సినిమాల రూపంలో కావచ్చు, సీరియల్స్ రూపంలో కావచ్చు, కథల రూపంలో కావచ్చు, అనేక రూపాల్లో మహాభారతం అందరికీ తెలిసిన విషయమే. ఎన్ని తెలిసినా కూడా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. కొన్ని సంక్షిప్తంగా, ఎక్కువ నిడివితో. మనం ఇప్పుడు కొద్దిగా సంక్షిప్తంగా తెలుసుకుందాం. మహాభారతంలో ముఖ్యంగా కొన్ని విషయాలు నేర్చుకుందాం, చాలా ముఖ్యమైన పాయింట్స్. జీవితంలో ఎదగడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకి పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వలన కౌరవుల వైపు నిలబడి ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులను, సమయాన్ని బట్టి నడుచుకోవాలి. చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇక శకుని క్యారెక్టర్ గురించి. శకుని పరోక్షంగా కౌరవుల వైపు ఉన్నా, కౌరవుల మాట వింటున్నా, కానీ ఆ కౌరవ సామ్రాజ్యాన్ని నాశనం చేసే వ్యూహంతో వారితో స్నేహంగా, వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు శకుని. అంటే దాని అర్థం ఏంటంటే, చెడు చెప్పేవాడు చాలా తీయగా, అందంగా చెప్తాడు ఏ మాట చెప్పినా కూడా. అదే మంచి చెప్పేవాడు కొట్టినట్లు, కోప్పడినట్లు, తిట్టినట్లు చెప్తాడు. దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే, చెడు ఆలోచన, చెడు ప్రవర్తన. అంటే శకుని లాంటి వాడు మన పక్కన ఉంటే వాడెప్పుడూ కూడా నువ్వు చేయబోయే చెడును ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఏమైందిలేరా, చేసేసి మళ్ళీ చూడాలి, అంతేకాని దాని గురించి ఆలోచన చేస్తావా గంటలు. పోరాబ్బా, నీ మాదిరి నేను నింటే, నీ ప్లేస్లో నేను నింటే ఈ పాటికి ఏం చేయాలో అదంతా చేసేసిందో. అంటే వాడు ఆ చెడును ప్రోత్సహించడంతో పాటు వీడికి ఆవేశాన్ని కూడా నూరిపోస్తుంటాడు. కానీ మనవాడు మంచివాడు, బాగుండల్లా, వాడు బాగుపడల్లా, వాడు మంచి స్థానంలో ఉండల్లా, గౌరవ మర్యాదలతో ఉండల్లా అనుకునే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళు ఒకటే అంటారు, వాళ్ళు ఒకే విధంగా మాట్లాడతారు. ఆలోచించి నిర్ణయం తీసుకో. సరే, ఈ వ్యాపారం చేస్తాను అంటున్నావు, బాగానే ఉంది. నీకు ఎటువంటి అనుభవం లేకోకుండా వ్యాపారం చేస్తే నష్టమే కదా వచ్చేది, లాభం ఎలా వస్తుంది? అనుభవం సంపాదించి వ్యాపారం చేయి, తప్పు లేదు. అంటే ఈ పక్కన ఉండేవాడు ఆల్రెడీ నీకు చెప్పేసి ఉంటాడు, నువ్వు వాడు ఉండరా, నేను చూసుకుంటా, ఏం కావాలో నీకు. ఏంటంటే వాడి అవకాశం కోసం వీడు చెప్పుంటాడు, అది తీపి మాట. కానీ మన వాళ్ళు ఏంటి, మన ఫ్రెండ్స్ ఏంటి, ఫ్రెండ్ ఒకవేళ అంటే ఒకటే మాట అంటాడు, అనుభవం లేని దాంట్లోకి పోదురా, కిందికి వెళ్ళిపోతావు, నా మాటను, దాన్ని వదిలేసేయి, దాని ఆలోచన వదిలేసేయి, ఇంకోటి ఆలోచన చేద్దాం ఏందో ఒకటి. ఈ విధంగా అంటే వీడు చెప్పే మాట చేదు ఉంటుంది, వాడు చెప్పే మాట తీపి ఉంటుంది. అక్కడే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీ స్నేహితులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ మీకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటాడు. బెస్ట్ ఫ్రెండ్ లేకపోతే వాడు మనిషే కాదు. ఎందుకంటే స్నేహితులు అనేవాళ్ళు వేరు, పరిచయస్తులు అనేవాళ్ళు వేరు, ఫ్రెండ్ అనేవాడు వేరు, బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు వేరు. వీటిలో ఇన్ని రకాలు ఉన్నాయి. బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు ఎప్పుడూ కూడా వాడికి చేదోడు వాదోడుగా ఉంటూ, అన్నిట్లోనూ కలిసి ఉంటూ, నువ్వు ఎక్కడ తప్పుడు అడిగేస్తే అక్కడ వెంటనే పక్కన మొట్టికాయ వేస్తాడు, ఎద్దవ్వ నా కొడక, ఇట్లా పని చేస్తావా నువ్వు అని. బెస్ట్ ఫ్రెండ్ని ఖచ్చితంగా మీరు ఒకరిని సంపాదించుకోండి. చాలామంది చెప్తుంటారు కానీ కుటుంబం కంటే కూడా స్నేహం గొప్పది అని. ఏమోనండి, నేనైతే నా ఆలోచన విధానం వేరుగా ఉంటుందేమో నాకు తెలియదు. కానీ కుటుంబము, స్నేహము రెండు కళ్ళు. స్నేహితుడిని వదలకూడదు, కుటుంబాన్ని వదలకూడదు. స్నేహం కంటే కుటుంబం గొప్పది కాదు, కుటుంబం కంటే స్నేహం గొప్పది కాదు. రెండూ సమానమే. వాటిని రెండూ మనం సమానంగా చూస్తే, సమానంగా ప్రేమించగలిగితేనే మనం మనిషి అన్నట్టు లెక్క. సో ఇప్పటికే నేను సోది ఎక్కువ చెప్పాను. నెక్స్ట్ వెళ్ళిపోదాం.
శకుని లాంటి వాళ్ళు జీవితంలో చాలామంది మనకు మిత్రుల రూపంలో ఎదురవుతారు. అలాంటి వారి చెడు సలహాలని, చెడు మాటలని మీకు సాధ్యమైనంత వరకు దూరంగా పెట్టండి. ఇటువంటి భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అది నిజం. పాండవులు శ్రీకృష్ణుణ్ణి, కౌరవులు కర్ణుణ్ణి పొందటం అది వారికి యుద్ధ సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో మనందరికీ తెలిసిందే. కర్ణుడు లేని రారాజు బలం ఏ పాటిదో, కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యము, సాహసము, మనోధైర్యాన్ని కలిపిన సంగతి తెలిసిందే. కర్ణుడు ఏ స్థాయిలో ధైర్య సాహసాలు చేయగల వ్యక్తో మనందరికీ కూడా తెలిసిందే. కులమత భేద మరియు ధనిక భేదాలను చూడకుండా మంచివారితో స్నేహం చేసిన వారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు. అధికం అనేది అత్యంత ప్రమాదకరం. కౌరవుల తల్లి గాంధారికి 100 మంది కుమారులు ఉండడం వల్ల వారిని పెంచడంలో చాలా కష్టపడాల్సి వచ్చింది గాంధారి. రాజ్యాన్ని, బిడ్డలను సమానంగా చూడటము, వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణలో పెంచడం కూడా చాలా కష్టం. చాలామంది అంటుంటారు తల్లి బిడ్డకు బరువా అని. నిజానికి ఒకరిద్దరైతే పర్వాలేదు, కానీ 100 మంది బిడ్డలను తల్లి సాకడం అంటే అది సామాన్యమైన విషయం అయితే కాదు. అలాగే ఆ 100 మందిలో దుర్యోధనుడికి ఉన్న అధిక కోపం, అధిక రాక్షకాంక్ష కారణంగా కౌరవులు నాశనమయ్యారు అని మహాభారతం చెప్తుంది. కాబట్టి అన్ని చోట్ల, ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం. అన్ని చోట్ల, ముఖ్యంగా చెడు పక్షాన మనం ఎవరమైతే పాజిటివ్గా ఉంటామో, అంటే చెడు పట్ల మనం అనుకూలంగా ఉంటామో, కాబట్టి చెడు స్నేహం, చెడు పరిచయాలు, చెడ్డవారి పక్షాన మాట్లాడడం అత్యంత ప్రమాదకరం. అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాసంలో పాండవులు ఇంటి పని, వంట పని నేర్చుకోవడం వాళ్లకు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే మనము కూడా మన అవసరాలను బట్టి కొన్ని పనులైనా, అంటే రోజులో అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, వీళ్ళకి ఇంటి పనిలో, వంట పనిలో చేదోడు వాదోడుగా ఉంటూ వారికి మనము చేతనైన సహాయం చేస్తూ ఉంటే వాళ్ళకి పని తగ్గుతుంది, మనము కూడా నేర్చుకున్నట్లు ఉంటుంది. నలభీమ పాకం అంటారు కానీ అమ్మ భీమ పాకం అనరు కదా ఎవరు. మగవాళ్ళు వంట చేస్తే అద్భుతంగా ఉంటుంది అంటారు. ఆడవాళ్ళు వంట చేస్తే బాగోదు అని నేను చెప్పడం లేదు. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసం ఉంటుంది. ఏంటి అంటే, ఆడవాళ్ళు వంటగదిలో రేపటికి కావలసిన పదార్థాలను ఒకవైపు పెడుతూనే ఉన్న వాటిలో సర్దుకుంటూ కొంచెం ఎక్కువ తక్కువ చేస్తూ వంట చేయడం ముగిస్తారు. ఎందుకంటే రేపు అనే ఆలోచన కుటుంబంలో బాధ్యతగా ఉన్న గృహిణి ఖచ్చితంగా అవి పాటిస్తుంది. నలభీమ పాకం అంటాం కదా మగవాళ్ళు, వాళ్ళు ఏంటంటే ఆ రోజు మాత్రమే మనం చేస్తాం కాబట్టి అన్ని రుచులు ఎక్కువగా వేయడం వలన నిజంగా అది బాగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి మనకి తేడా అదే. వాళ్ళు సంసారాన్ని చక్కదిద్దడంలో వంట చేయడం అనేది వాళ్ళకు ఒక ముఖ్యమైన పాత్ర. అంటే ఒకరోజు చేసే కూర కాదు, ఒకరోజు చేసే అన్నం కాదు, రోజు పప్పు చేస్తే తినరు, రోజు చారు చేస్తే తినరు, రోజు ఏదైనా తాలింపు చేస్తే తినరు. కాబట్టి రోజుకో కూర కాదు, పూటకో కూర మార్చాలి. పొద్దున చేసిన కూర సాయంత్రానికి మళ్ళీ వేరే చేయాలి. అలా చేయడంలో వాళ్ళు మహా నిష్ణాతులు. కాబట్టి పొద్దున చేస్తున్నాము అంటే సాయంత్రానికి వాటిలో కొన్ని కూరగాయలు అవి ఇవి ఏవైనా కానీ కొన్ని సర్దుబాటు చేస్తారు. ఆ కారణంగానే బహుశా ఒక్కొక్కసారి రుచిలో కొంచెం తేడా ఉండవచ్చు. అంతేగాని వాళ్లకు చేత కాదు అని కాదు, వాళ్ళు మనసు పట్టి చేస్తే ఈ నలభీమ పాకాలు అవి ఇవి దేనికి కూడా పనికిరావు. సో కౌరవులకి అజ్ఞాతవాసం, అరణ్యవాసాల్లో ఈ ఇంటి పని, వంట పనులు చాలా వరకు వాళ్లకు అనుభవాన్ని,
అవసరాన్ని మిగిల్చాయి. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువ అంటారు మహాభారతంలో కొన్ని చోట్ల. పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు కృష్ణుడి సహాయంతో. ఇక్కడ కృష్ణుడిని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే సూత్రధారి, పాత్రధారి అన్నీ ఆయనే. కేవలం మిగతా పాండవ సైన్యం కావచ్చు, పాండవులు కావచ్చు, వాళ్ళు తెర మీద ఆడే బొమ్మల్లాంటి వాళ్ళు. అతి ప్రేమ అరిష్టాన్ని కలిగిస్తుంది అంటారు పెద్దలు. అది నిజమే. ఒక కొడుకు మీద అతి ప్రేమ చూపడం వల్ల వాడు చెడుదారి పట్టే మార్గం ఉంటుంది. ఒక కూతురు మీద కూడా అతి ప్రేమ చూపడం వల్ల క్రమశిక్షణలో మార్పు వస్తుంది ఖచ్చితంగా ఆ బిడ్డకి. ధృతరాష్ట్రుడు కన్నబిడ్డల మీద ప్రేమ ఎక్కువై తను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో కొడుకుల వినాశనం చూసి ధృతరాష్ట్రుడికి అంతా తెలుస్తున్నా వాళ్ళ తప్పులను ఆపలేకపోవడం. అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అతి ప్రేమ పెంచుకొని వారిని క్రమశిక్షణలో పెట్టే విషయంలో మాత్రం విఫలమయ్యాడు. బహుశా ధృతరాష్ట్రుడు వాళ్ళని క్రమశిక్షణలో పెంచి ఉంటే మహాభారతం జరిగి ఉండేది కాదేమో. అదే అతి నమ్మకం వినాశనానికి, మోసానికి దారితీస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే కర్ణుడు నిరంతర విద్యార్థి. కర్ణుడు తన జీవిత ఆశాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుల వారి నుండి యుద్ధశాస్త్రం, దైవ సంబంధమైన ఆయుధాల వాడకం, ఇంద్రుడి ద్వారా పాశుపశాస్త్రం, యధిష్ఠుడు కృష్ణుడు నుండి మరెన్నో రాజనీతులు, ఇలా ప్రతి దశలోనూ అభ్యసించడమే కర్ణుడికి ఓ ప్రత్యేకమైన స్థానం దక్కింది. నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. ఎందుకంటే మనం నేర్చుకోబోయే పనిలో నేర్పరితనంతో పాటు మెలకువలు, వాటిలో ఉన్న సూక్ష్మ సిద్ధాంతాలు, ఛేదింపులు, భేదింపులు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. మనకు ఒక్కొక్కసారి శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు. అది ఎలాగో ఒకసారి చూద్దాం. కౌరవుల పక్షాన ఎంతోమంది ఉన్న వాస్తవానికి వారిలో చాలామంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే. భీష్మ, విదుర, ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేశారో మనందరికీ మహాభారతం నేర్పింది. ఇక విదురుడైతే కౌరవుల ప్రతి అడుగు పాండవులకు మోసుకొచ్చేవాడు కదా. అది మనం మహాభారతంలో చూసాం, విన్నాం. స్త్రీని ఆపదల నుండి కాపాడటం అనేది భారతంలో కృష్ణ పరమాత్మ మొదటిసారిగా చెప్పాడు అని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఒక అసహాయ స్థితిలో ఉన్న స్త్రీని పురుషుడు కాపాడటము అనేది మహాభారతంలో మనం తెలుసుకున్నాం. ద్రౌపదిని శ్రీకృష్ణ పరమాత్మ ఎలా కాపాడాడు అన్నది. నిజానికి ద్రౌపది 5 మంది భర్తలు అత్యంత బలవంతులే. కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవడంలో మాత్రం విఫలమయ్యారు. అర్ధజ్ఞానం అత్యంత ప్రమాదకరం. అర్ధజ్ఞానం అంటే మీకు అర్థమైందో లేదో, తెలిసి తెలియని జ్ఞానం. దీని అర్థం ఏంటి? మనం ఒక సెల్ ఫోన్ తీసుకుంటాం కొత్తగా, అది సెల్ ఫోన్ అనే సంగతి మనకు తెలుసు, కానీ దాంట్లో ఉన్న ఫీచర్స్ గురించి మాత్రం మనకు అప్పుడు తెలియదు, వాడిన తర్వాతనే తెలుస్తుంది. దీన్నే తెలిసి తెలియని అర్థజ్ఞానం అంటాం మనం. అర్ధజ్ఞానం అంటే అదేనన్నమాట. మనం ఒక వస్తువును చూడగానే దాని గురించి మనకు అంతా తెలుసు అనుకుంటాం, కానీ నిజానికి ఏమీ తెలియదు. ఆ వస్తువును వాడినప్పుడే మనకు వాటిలో ఉన్న లోటుపాట్లు, వాటిని ఎలా రన్ చేయాలి అనేది తెలుస్తుంది. దీన్నే అర్థజ్ఞానం అంటామన్నమాట. దీనికి ఉదాహరణ అభిమన్యుడు. పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే తెలుసు, కానీ బయటకు రావడం తెలియక తనకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. ఏ పనిని అయినా కూడా మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి. పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మొదలు పెట్టాలి అంటున్నాను కదా. పూర్తిగా తెలుసుకునేసరికి మనకు ఎంత సమయం పడుతుందో అని అంటారు. కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం మొదటిసారి బడికి వెళ్ళినప్పుడు ఆ బడిలో మనకి ఏం చెప్తారు? ఇప్పుడైతే
కాన్వెంట్స్లో ఏబిసిడీలు చెప్తారు, గవర్నమెంట్ స్కూల్స్లో అయితే ఈ అని చెప్తారు. ఆ నుంచి అమ్మహ వరకు, ఏ నుంచి జెడ్ వరకు అవి నేర్చుకుంటేనే కదా మనం పదాలు రాయగలం, వాక్యాలు రాయగలం. అదే దాని అర్థం. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఇంకో మాట చెప్తా. ఒక వ్యక్తి బజార్లో కిరాణా షాప్ పెట్టాడు. నిజానికి అతనికి కిరాణా గురించి తెలుసా అంటే కొన్ని రోజులు మాత్రం మరో కిరాణా షాప్లో పని చేశాడు. ఆ పని చేసే సమయంలో కిరాణా షాపు యజమాని ఇతనితో పని చేయించుకునేటప్పుడు ఏమి నేర్పుంటాడు? తూకం ఎలా వేయాలి, ఆ తూకం వేసేటప్పుడు మనం ఎంత మిగుల్చుకోవాలి అంటే మోసం చేయడం అన్నమాట. తూకంలో కూడా మోసాలు జరుగుతాయి కదా, ఇది నేర్పించుంటాడు. అంతవరకు మాత్రమే. లెక్క జమలో నేర్పించుంటాడు కదా, ఎక్కడ మనకు డిస్కౌంట్ దొరుకుతుంది, ఎక్కడ మనకు హోల్సేల్ రేట్ దొరుకుతుంది, ఎక్కడ ఎక్కువ ఎక్కడ తక్కువ, ఇలాంటివి చాలా వరకు చాలామంది నేర్పించరు, పని మాత్రమే చేయించుకుంటారు. అలాంటప్పుడు ఆ వ్యక్తి కిరాణా కొట్టు పెట్టిన తర్వాత పూర్తిగా తెలుసుకోకపోవడం వల్ల, అంటే అర్ధజ్ఞానంతో పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? కొన్ని రోజుల పాటు ఖచ్చితంగా అతను నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఆ నష్టాలు అతనికి పాఠాలుగా మారి పూర్తిగా తెలుసుకుంటాడు. అదే దాని అర్థం. అలా పూర్తిగా తెలుసుకోలేనప్పుడు ఆ పనిని మనం మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది, లేదా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత మనం పాయింట్లోకి వద్దాం. కురుసభలో ద్రౌపదికి జరిగిన అవమానం వలన ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని, వాళ్ళ సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం అంటారు. వాళ్ళని అవమానపరచడం అనేది చాలా పెద్ద తప్పు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు తెలియచేశాను. ముక్కుకు సూటిగా చెప్పాలి అంటే చెడు వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, విలాసాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తెలిసి తెలియని పనులు చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. నిజానికి ఇక్కడ నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా నాకు వేరే ఫ్రెండ్ పంపించాడు. సో బాగుంది అని చెప్పి నేను మీకు చదివి వినిపించాను. అందులో నా సొంత మాటలు కొన్ని ఉన్నాయి. టైం 12 అయిందమ్మో. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.